నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో మత్స్యకారులకు వేట నిషేధ సాయం పంపిణీ. 1,30,796 మంది ఖాతాల్లో 262 కోట్లు జమ చేసిన చంద్రబాబు. ఏపీ తీరంలో ఇతరులను చేపల వేటకు అనుమతించబోమన్న సీఎం. 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తామని వెల్లడి. పాలమూరు రంగారెడ్డి కోసం యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలన్న రేవంత్. జాప్యం లేకుండా నిధులు ఇస్తామని హామీ. తెలంగాణలో ప్రభుత్వోద్యోగాలకు 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి మళ్లీ పొడిగింపు. మరో ఏడాది వరకు అవకాశమిస్తున్నట్టు వెల్లడి. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో తిరిగే కుక్కలను తరలించాల్సిందేనన్న సుప్రీంకోర్టు. 2025 నవంబర్ ఉత్తర్వుల సవరణకు నిరాకరణ. 4 రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోవడ్డన. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 90 పైసల చొప్పున పెంచిన చమురు సంస్థలు. దాడులను వాయిదా వేశామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మండిపాటు. ఈసారి అత్యంత తీవ్రంగా ప్రతిఘటిస్తామని ప్రకటన. ఆంధ్రప్రదేశ్ తీరంలో చేపల వేటకు ఇతర రాష్ట్రాల మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం శాటిలైట్ నిఘా పెట్టినట్లు వెల్లడించారు. మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు సీవీడ్ సాగు ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చని సూచించారు. ఇందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి 20,000 చొప్పున 1,30,796 మందికి 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం అందించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్ర సరిహద్దుల్లో ఎన్ని చేపలనైనా మన మత్స్యకారులే పట్టుకోవచ్చని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల మత్స్యకారులు రాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. జువ్వలదిన్నెలో అత్యాధునిక షిప్పింగ్ హార్బర్ వచ్చిందన్న సీఎం ఇది పూర్తిగా మత్స్యకారుల కోసమేనని స్పష్టం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే. ఇది సిబిఎన్ మాట, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్ కి మెసేజ్ వస్తుంది. ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది కూడా సబ్సిడీ 60% ఇస్తాం. మిగిలింది రుణాలు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటాం. జువ్వెలదిన్నెలో అత్యాధునికమైన షిప్పింగ్ హార్బర్ వచ్చింది. 288 కోట్లతో షిప్పింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది. 87% పనులు పూర్తయినాయి. ఇది మీకోసం నిర్మించింది. మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ హార్బర్ యొక్క ఉద్దేశం. ఇది మీ సొంతం. దీనిపైన ఫేక్ ప్రచారాలు నమ్మద్దండి. మత్స్యకార కుటుంబాల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని వివరించారు. సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేస్తే మీ జీవితాల్లో డబ్బులే డబ్బులు, డబ్బుల పండగ వస్తుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడబిడ్డలు, మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. నేను మీ అందరికి మార్కెట్ మేనేజర్ గా పనిచేస్తా. మీ జీవితాల్లో తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టే బాధ్యత నాది. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కృష్ణారెడ్డి ఉన్నాడు.
వ్యాపారాలు చేసుకుంటూ 10 రూపాయలు సంపాదించారు. నా మత్స్యకారులు ఎందుకు ఆ విధంగా తయారు కాలేరో నేను చూస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. రిజర్వాయర్లు నీళ్లు కళకళలాడుతున్నాయి. ఇప్పుడు చేపలు గలగలలాడించాల్సిన బాధ్యత ఉంది. అన్ని చెరువుల్లో చేపలు ఉండాలి. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మీకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఇది దేశ రక్షణ కోసం చేసేది. ఇందులో పనిచేసే వాళ్ళందరికీ మన ఊర్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము చూసుకుంటా. చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని చెప్పిన చంద్రబాబు 2025-26లో 113 కుటుంబాలకు 5.65 కోట్ల రూపాయల బీమా సొమ్ము విడుదల చేసినట్లు గుర్తు చేశారు. అంతకుముందు రెండో ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృష్ణానదిలో మత్స్యకారులు బోట్ల ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు బోట్ల ప్రదర్శన చేశారు. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా మత్స్యకారులు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించాలన్నారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. నిధుల విషయంలో జాప్యం లేకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పాలమూరు పోరు యాత్ర పేరిట పాదయాత్ర చేస్తామనడం దారుణమని ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పి ప్రజల వద్దకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతుండ్రో పాదయాత్ర చేస్తామని. మీకా నైతిక హక్కే లేదు. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దోసిపెట్టి ఇలా మళ్ళా తగుదునమ్మా అంటూ చిలుక పలుకులు పలుకుతా ఉన్నారు. మీరు అంత గొప్పగా చేసి ఉంటే మీ అధికారం ఎందుకు పోతుండే? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమల్లోకి ఉంటాయని జీవోలో పేర్కొంది. పోలీసు వంటి యూనిఫామ్ సర్వీసులకు సడలింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్ల పాటు సడలించారు. తర్వాత దానిని 2 ఏళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియగా నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణలో స్వచ్ఛమైన పర్యావరణహితమైన సుస్థిర పట్టణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్పై జరిగిన పురపాలక శాఖ మంత్రుల భేటీకి భట్టి హాజరయ్యారు. ఈ భేటీలో స్వచ్ఛ భారత్ అమలుపై పలువురు మంత్రులు అధికారులు తమ అభిప్రాయాలను వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ విధానాలు, ఇంటింటి చెత్త సేకరణ, 4-వే సోర్స్ సెగ్రిగేషన్ వంటి అంశాలపై భట్టి మాట్లాడారు. ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లు, వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్, పాత డంప్యార్డ్ల బయోమైనింగ్, RRR కేంద్రాలు, ఈ-వేస్ట్ సేకరణపై భట్టి వివరించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో హైదరాబాద్ రెడ్ హిల్స్లోని జలమండలి జనరల్ మేనేజర్ ఎస్ఎల్ కుమార్ నివాసం సహా బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. మల్లాపూర్లోని కుమార్ నివాసం, హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో చేస్తున్న సోదాల్లో ఇప్పటివరకు 1,10,00,000 నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు తేలింది. ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు జనరల్ మేనేజర్ కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
4 రోజుల వ్యవధిలోనే చమురు సంస్థలు రెండోసారి పెట్రోల్ ధరలను పెంచాయి. పెట్రోల్, డీజిల్పై గత శుక్రవారం ₹3 చొప్పున పెంచిన చమురు సంస్థలు ఇవాళ లీటరుకు 90 పైసలు చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹97.77 నుంచి ₹98.64కు పెరిగింది. డీజిల్ ధర ₹90.67 నుంచి ₹91.58కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ₹107.59, డీజిల్ ₹94.08కు చేరింది. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు 99 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹111.88కు చేరగా లీటర్ డీజిల్ ధర ₹99.95కు ఎగబాకింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹113.9కు చేరితే డీజిల్ ₹101.1కు ఎగబాకింది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర ₹112.7, డీజిల్ ₹100.25కు చేరింది. వారం రోజుల్లోనే పెట్రోల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ మండిపడింది. సామాన్యులను దోచుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దూరదృష్టి, సరైన నాయకత్వం బీజేపీలో లోపించాయని విమర్శించారు. పొరుపు మంత్రాలు చెబుతూ వైఫల్యాల భారాన్ని సామాన్య ప్రజలపైకి నెట్టేస్తున్నారని ఎక్స్ వేదికగా ఖర్గే దుయ్యబట్టారు. అదానిపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా కొట్టివేయడాన్ని ప్రస్తావించిన ఖర్గే ఆయనకు క్లీన్ చిట్ ఇప్పించడమే మోదీ మార్కు పాలన అని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు మరో నెల రోజులు గడువు పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాను బతిమాలుకున్నారని ఖర్గే ఆరోపించారు. దేశవ్యాప్తంగా వీధి కుక్కల తొలగింపునకు సంబంధించి 2025 నవంబర్లో తాము జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని మరోసారి తేల్చి చెప్పింది. కుక్కల దాడుల తీవ్రత, ముఖ్యంగా పసిపిల్లలపై జరుగుతున్న దాడులను ఏమాత్రం విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 7 నాటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని జంతు హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో పిటిషనర్ల వాదనలతో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అజారియాతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా విభేదించింది. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తీవ్ర ఆందోళనకరంగా మారిందని ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో తమ ఆదేశాల అమల్లో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం మండిపడింది. సరైన ప్రణాళిక, సంస్థాగత నిర్మాణం లేకుండానే స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ డ్రైవ్లు మొక్కుబడి తంతుగా చేస్తున్నారని తప్పుపట్టింది. వీధి కుక్కల జనాభాను అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని మాజీ సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ జోస్యం చెప్పారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశమైన స్టాలిన్ డీఎంకే ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఓటమి తాత్కాలికమేనన్నారు. గతంలో డీఎంకే ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకుని తిరిగి పుంజుకున్న విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. తమిళ రాజకీయాల్లో ఉదయించే సూర్యుడు ఎప్పటికీ అస్తమించడన్న స్టాలిన్ డీఎంకే మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నదీ జలాల్లో వాటా సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. బోర్డు 21వ సమావేశాన్ని మొదట ఈ నెల 14న ఏర్పాటు చేశారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉండడం వల్ల భేటీని ఈ నెల 21కి వాయిదా వేశారు. అయితే ఈ నెల 21న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుండగా కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు 21న జరగాల్సిన సమావేశాన్ని కేఆర్ఎంబీ వాయిదా వేసింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. 2 రోజులు జరిగే టీడీపీ మహానాడులో దాదాపు 20 తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 సభ్యులతో కూడిన తీర్మానాల కమిటీ భేటీ అయింది. ఉమ్మడి తీర్మానాలుగా ఎన్టీఆర్ జయంతి, పార్టీ సంస్థాగతం, యువతకు ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు. సూపర్ 6 పథకాల అమలు, కేంద్ర మద్దతు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో తాజా పరిస్థితులు, ఆర్థిక భారం, ప్రతిపక్ష విధ్వంస విధానాలు, అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరు వంటి తీర్మానాలపై మహానాడులో చర్చించాలని నిర్ణయించారు. చివరిగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ నుంచి 4 తీర్మానాలు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రేపు మరోసారి భేటీ కానున్న కమిటీ ఎల్లుండి జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలోపు అధిష్టానానికి ఖరారు చేసిన తీర్మానం అంశాలను కమిటీ అందజేయనుంది. తెలంగాణలో రైతులు పండించిన పంటలను కాపాడేందుకు గోదాముల సామర్థ్యాన్ని 1.5 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైదరాబాద్లోని మౌలాలిలో అత్యాధునిక సమీకృత గిడ్డంగులు నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి 23 ఎకరాల్లో గోదాం నిర్మాణానికి టీజీ అగ్రోస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు 2 సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
రాష్ట్రంలో పండేటటువంటి అన్ని పంటలను కూడా మనం రక్షించుకోవాలి అని అంటే గోడౌన్ స్పేస్ ఇంకా తగినంతగా లేదు. ఇప్పటికి 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకే ఉంది. దాన్ని 1.5 లక్షల మెట్రిక్ టన్నులు కనీసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా సెంట్రల్ వేర్ హౌసింగ్ ని కూడా ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టి గోడౌన్స్ ని స్పేస్ ని పెంచేటటువంటి విధంగా మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వివిధ సంస్థలన్నింటినీ కూడా మేము ప్రోత్సహించి కెపాసిటీని పెంచుకోగలుగుతున్నాం. రైతు పండించినటువంటి పంట నష్టపోకుండా ఉండటం కోసం ఈ 2-3 సంవత్సరాల్లో స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి. తెలంగాణ వెబ్సైట్లో తొలి ర్యాంకు సాధించిన మల్లాడి ఋషిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన చిలుకానగర్ డివిజన్కు చెందిన మల్లాడి ఋషిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కేటీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు. కేటీఆర్ చేతుల మీదుగా ఋషికి ₹1,00,000 చెక్కు అందించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే తొలి ర్యాంకు సాధించడం ఎంతో గొప్ప విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో మరమ్మతులు చేస్తున్న కూలీలపై మట్టి పిల్లలు విరిగిపడి 2 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాత బావి కూలుతోందని సిమెంటు రింగులు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 2 కూలీలు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భర్తతో విభేదాలను పరిష్కరించాలంటూ వచ్చిన వివాహితను వంచించి లోబర్చుకున్న సీఐపై ఖమ్మం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నగరంలోని వీడిఓస్ కాలనీకి చెందిన వివాహితకు భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. తన సమస్య పరిష్కరించాలంటూ 3 ఏళ్ల క్రితం ఆమె నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ను సంప్రదించారు. అక్కడ SHOగా ఇన్ఛార్జ్ విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ రాజు ఆమెను ప్రలోభాలకు గురిచేశారు. వివాహం చేసుకుంటానని నమ్మించాడు. కొన్నాళ్లు సహజీవనం చేశాక వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో మే 7న నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. తనను మాయమాటలతో మోసం చేయడంతో పాటు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడని, ఆర్థికంగానూ మోసగించాడని బాధితురాలు ఆరోపించారు. ఇన్స్పెక్టర్ రాజు ఇటీవల వరకు CCS ఠాణాలో విధులు నిర్వహించారు. ఫిర్యాదు రాగానే సెలవులో వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ రాజుపై కేసు నమోదైనందున ఖమ్మం సిపి ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మిత్రదేశాల సూచనతో ఇరాన్పై ఇవాళ చేపట్టాల్సిన దాడులను వాయిదా వేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. ఒకవేళ అమెరికా మళ్లీ దూకుడు ప్రదర్శిస్తే తాము అత్యంత వేగంగా తీవ్రంగా జవాబునిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారమైన ఒక ప్రకటనలో మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి అమెరికాను హెచ్చరించారు. ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ బలాన్ని అభివర్ణిస్తూ తమ సైన్యం ట్రిగ్గర్పై వేలు పెట్టి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాండియాగోలో ఇస్లామిక్ సెంటర్పై 2 టీనేజర్లు జరిపిన కాల్పుల్లో 3 మరణించారు. అనంతరం 2 దుండగులు తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాండియాగో కౌంటీలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలమైన ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ శాండియాగో వద్ద ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. తుపాకులతో వచ్చిన 2 దుండగులు ఒక్కసారి కాల్పులకు పాల్పడ్డారని చెప్పారు. ఈ దాడిలో మసీదు సెక్యూరిటీ గార్డు సహా 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని వివరించారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చే సమయంలో ఒక తోటమాలిపై కూడా నిందితులు కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి అదృష్టవశాత్తు గాయాలు కాకుండా తప్పించుకున్నట్టు తెలిపారు. 2 దుండగులు 17-18 సంవత్సరాల వయసు వారిని అంచనా వేశారు. అమెరికా సదరన్ కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. లాస్ ఏంజల్స్కు వాయువ్యంగా ఉన్న సిమీ వ్యాలీలో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. ఎండ తీవ్రత, ఈదురుగాలుడు తోడ ఇప్పటికే 800 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని బూడిద చేసింది. మంటలు వ్యాపించి సమీపంలోని నివాస ప్రాంతాల్లో ఒక ఇల్లు కాలిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకుని సిమీ వ్యాలీ దక్షిణ భాగంలో ఉన్న వేలాది మంది నివాసితులను ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సిమీ వ్యాలీ జనాభా 1.25 లక్షలకు పైనే ఉండగా ప్రమాద తీవ్రతను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కృత్రిమ మేధపై దృష్టి పెడుతోన్న టెక్ దిగ్గజాలు భారీగా లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కూడా భారీ లేఆఫ్లను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థలోని 10% మందిపై వేటు వేయనున్నట్టు ఉద్యోగులకు మెటా వెల్లడించింది. మే 20 నుంచి ఈ లేఆఫ్లు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. అదే సమయంలో 7,000 మందిని AI విధుల్లోకి మార్చనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మెటా HR చీఫ్ జానెలే గేల్ ఉద్యోగులకు అంతర్గతంగా మెమో పంపారు.
అందులో ఏఐ అనుగుణంగా చాలా సంస్థలు పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టాయని తెలిపారు. ఈ మార్పుల్లో భాగంగానే 10% ఉద్యోగులకు లేఆఫ్లు విధించాలని నిర్ణయించినట్టు జానెల్లే స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరి ట్రాన్స్ఫర్లు పూర్తయ్యాయని, మిగిలిన వారికి మే 20 నుంచి అప్డేట్లు వస్తాయన్నారు. మార్చి చివరికి ప్రపంచవ్యాప్తంగా మెటాకు దాదాపు 78,000 ఉద్యోగులు ఉండగా అందులో 10% అంటే దాదాపు 8,000 మందికి కంపెనీ లేఆఫ్లు ఇవ్వనుంది. మెటా తాజా నిర్ణయంతో సంస్థలోని మొత్తం 20% సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఈ ఏడాది చివరిలో మరికొంతమంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహిళా న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో దాఖలైన క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసులో వివరణ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 21 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సిబిఐ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించాల్సి ఉండగా ఆమె కేసు నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్, సిసోడియా, దుర్గేష్ పాఠక్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆ పిటిషన్ను తిరస్కరించారు. ఇందుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తాము న్యాయమూర్తి ఎదుట హాజరు కాబోమని, మహాత్మాగాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తామని లేఖ రాశారు. ఈ వ్యాఖ్యలు చేయడంపై జస్టిస్ స్వర్ణకాంత వారిపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు. ఉత్తరాఖండ్ రిషికేశ్లో యోగ్ నగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సమయంలో ప్రయాణికులు ఎవరూ రైల్లో లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. యోగ్ నగరి స్టేషన్లో షంటింగ్, రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న సమయంలో ఉజ్జయిని ఎక్స్ప్రెస్ అకస్మాత్తుగా ముందుకు కదిలింది. సాంకేతిక లోపంతో బ్రేక్ విఫలమవడమే ఇందుకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బ్రేకులు పడనందున రైలు కాస్త వేగంగా వెళ్లి లూప్ లైన్ చివరన గోడను బలంగా ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రైలు పట్టాలు తప్పడానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయ ట్రస్టులు, ఇతర మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదు రూపంలోకి మార్చే మానిటైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. బంగారం మానిటైజేషన్పై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆలయ గోపురాలు, తలుపులు లేదా ఇతర నిర్మాణాలపై ఉండే బంగారం దేశ వ్యూహాత్మక పసిడి నిల్వలుగా పరిగణిస్తారంటూ వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ప్రజలెవరూ ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. నిరాధారమైన ఇలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో మత్స్యకారులకు వేట నిషేధ సాయం పంపిణీ. 1,30,796 మంది ఖాతాల్లో 262 కోట్లు జమ చేసిన చంద్రబాబు. ఏపీ తీరంలో ఇతరులను చేపల వేటకు అనుమతించబోమన్న సీఎం. 60% సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు ఇస్తామని వెల్లడి. పాలమూరు రంగారెడ్డి కోసం యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేయాలన్న రేవంత్. జాప్యం లేకుండా నిధులు ఇస్తామని హామీ. తెలంగాణలో ప్రభుత్వోద్యోగాలకు 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి మళ్లీ పొడిగింపు. మరో ఏడాది వరకు అవకాశమిస్తున్నట్టు వెల్లడి. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో తిరిగే కుక్కలను తరలించాల్సిందేనన్న సుప్రీంకోర్టు. 2025 నవంబర్ ఉత్తర్వుల సవరణకు నిరాకరణ. 4 రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోవడ్డన. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 90 పైసల చొప్పున పెంచిన చమురు సంస్థలు. దాడులను వాయిదా వేశామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మండిపాటు. ఈసారి అత్యంత తీవ్రంగా ప్రతిఘటిస్తామని ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.